యద్వాచానభ్యుదితం అని అన్నప్పుడు వాక్కుతో దాన్ని తెలుసుకోలేవు. ఇక్కడ వాక్కులే నడుస్తున్నాయి సార్, ఇంకేవి లేవు. కాబట్టి వాక్కులతో తెలుసుకోలేవు అని అంటున్నాడు గనక ఇది అనుభవానికి అందుతుందేమో అనుకుంటాడు. కాబట్టి ఆత్మ అనేటువంటిది అనుభవం కాదు, నెంబర్ 1. ఇంకా కొందరు చెప్తారు, మేము చిన్నప్పుడు విన్నాం, ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం, స్పెషల్ ఎక్స్పీరియన్స్. అదేందో అది అనుభవమే కాదయ్యి అంటే స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉందట. మళ్ళీ అది ఈయన కనిపెట్టాడు. ఎందుకని? అనుభవం అనేటప్పుడు ఈ విధంగా పూర్వపక్షం వస్తుంది కనుక, అబ్జెక్షన్ వస్తుంది కనుక, అనుభవించేవాడు ఉండాలయ్యా, మళ్ళీ ద్వైతం వచ్చేసింది అని అంటామని ప్రత్యేకమైన అనుభవం. ఆ ప్రత్యేకమైన అనుభవం ఏంటో చెప్పపోని. అందుకని అది అనుభవం కాదు, ప్రత్యేకమైన అనుభవం కాదు. వాక్కులకి మనసుకు అందకుండా ఎక్కడో ఆకాశంలో ఉంటే మళ్ళీ ద్వైతం ఉన్నట్టే. అనంతమైనటువంటి వస్తువుని ఎక్కడో తీసుకెళ్ళి నువ్వు పరిచ్ఛిన్నంగా కూర్చోబెట్టుకునే పెట్టేదానికి అవకాశం లేనే లేదు. అంటే ఎట్లా తెలుసుకోవాల్సి